తెలంగాణలో ఎన్నికల సందడి పట్టణ ఓటర్లు పట్టం కట్టేదెవరికి అర్బన్ వాసుల ఆకాంక్షలేంటి పట్టణం ఫైట్పైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రొఫెసర్ శేషు గారు, అనలిస్ట్. నమస్కారం అండి శేషు గారు. నమస్కారం శేషు గారు, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. అయితే పట్టణ ఓటర్లు ఎప్పుడు భిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న హస్తం జోరు పట్టణం రోడ్లపై కొనసాగుతుందా, లేక అర్బన్ ఓటర్లు మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందంటారా శేషు గారు? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 డిసెంబర్లో 3 ఫేజ్లలో 12,702 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయిన తర్వాత సహజంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారని అందరూ ఊహించారు. కానీ దానికి భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పురపాలక సంఘాలకు, తర్వాత కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాలనే ఒక నిర్ణయం తీసుకుంది. ఓటర్ లిస్టును రిలీజ్ చేసింది. తర్వాత ఇప్పుడు రిజర్వేషన్లు కూడా ఖరారు చేసింది. దరిదాపు 117 మున్సిపాలిటీలకు, 6 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిపించడానికి ప్రభుత్వము తయారవుతుంది. జనవరి 20వ తారీఖు నాడు నోటిఫికేషన్ రాబోతుంది. ఫిబ్రవరి 14న ఎన్నికలు ఒకే దఫాలో జరిగేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70 నుండి 90% గ్రామ పంచాయతీలు గెలవాలనే లక్ష్యంతో ఎన్నికల్లోకి వచ్చింది. కానీ వాస్తవంగా వాళ్ళు గెలిచినటువంటి గ్రామ పంచాయతీలు 7,105 గ్రామ పంచాయతీలు గెలిచారు. అంటే మొత్తం గ్రామ పంచాయతీలలో 56% మాత్రమే గెలవగలిగారు. ముఖ్యమంత్రి గారే చెప్పారు, రెబల్స్ తో కలుపుకొని మేము 66% గెలిచామని. కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ పంచాయతీల్లో 70కి పైగా గ్రామ పంచాయతీ 70% పైగా గ్రామ పంచాయతీలు గెలిచింది. అంటే కాంగ్రెస్ ఊహించిన స్థాయిలో గ్రామ పంచాయతీల్ని గెలవలేదు. కాబట్టి వాళ్ళు మళ్ళా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వెళితే ఇవే ఫలితాలు వస్తే పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని ఆలోచన చేసినట్టున్నారు. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయి. పార్టీ బీ ఫామ్స్ ఉండవు, పార్టీ గుర్తులుండవు. కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీకి వచ్చేసరికి పార్టీ బీ ఫామ్లు ఇష్యూ చేయాల్సి ఉంటుంది. పార్టీ పరంగా జరుగుతాయి కాబట్టి అక్కడ ఎవరు ఎంత మేరకు గెలిచారనేది స్పష్టమవుతుంది. అందుకని మున్సిపల్ ఎన్నికలకి ప్రభుత్వం వచ్చినట్లుగా మనకి కనపడుతుంది. అయితే సహజంగా కాంగ్రెస్ పార్టీ మనం తెలంగాణ ఏర్పాటైన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్న 3 ఎన్నికలను, అంటే 2014, 2018, 2023 శాసనసభ ఎన్నికల చరిత్రను కనుక మనం చూస్తే కాంగ్రెస్ కి పట్టణాల కంటే కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ బలం ఉన్నట్టుగా ఫలితాలు చెప్తున్నాయి. కాబట్టి శాసనసభ ఎన్నికలైనా, మీకు వచ్చినటువంటి ఇది లోక్సభ ఎన్నికల ఫలితాలైనా మనకు ఒక స్పష్టత ఏం కనపడుతుంది అని అంటే, పట్టణాల కంటే కూడా గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ కి బలం ఉన్నట్టుగా కనపడుతుంది. బట్ ఇప్పుడు ఈ గతంలో జరిగినటువంటి 2020లో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు కనుక చూస్తే 120 మున్సిపాలిటీలకి ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ గెలిచింది పట్టుమని 8 మున్సిపాలిటీలు మాత్రమే గెలిచింది. కానీ వేరేజ్ మీకు బీఆర్ఎస్ 104 నుండి 110 మున్సిపాలిటీలు గెలిచింది. కాబట్టి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలోనే కాంగ్రెస్ కి బలం ఎక్కువ ఉన్న చోట మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 56% గెలవగలిగారు. బట్ పట్టణాలకు వచ్చేసరకు సహజంగా కాంగ్రెస్ కి కొంత బలం తక్కువగా ఉంది. బట్ ఇక్కడ బీజేపీకి బలం ఉంటుంది అనేది. ఇప్పుడు మీకు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం కనుక చూస్తే గతంలో ఎన్నికలకి ఇప్పుడు ఎన్నికలకి చాలా తేడా కనపడుతుంది. ఆ తేడా ఏంటి అని అంటే, గతంలో ముఖాముఖి పోటీ జరిగింది. అంటే అటు కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మధ్య పోటీ జరిగితే 2024 లోక్సభ ఎన్నికల నుంచి ఒక కొత్త ఫోర్స్ ఎమర్జ్ అయింది. అది భారతీయ జనతా పార్టీ రూపంలో ఎమర్జ్ అయింది. అది మొన్న జరిగినటువంటి మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా దరిదాపు 5.6% భారతీయ జనతా పార్టీ గ్రామ పంచాయతీని గెలవగలిగింది. అంటే దగ్గర 600కు పైగా గ్రామ పంచాయతీలు గెలిచింది. గతంలో 108 గ్రామ పంచాయతీలు గెలిచిన భారతీయ జనతా పార్టీ. అంటే ఒక ఫోర్స్ గా అది కూడా ఎమర్జ్ అవుతుంది. సహజంగా భారతీయ జనతా పార్టీకి పట్టణాల్లో కొన్ని స్పెసిఫిక్ పట్టణాల్లో పట్టు ఉన్నటువంటి నేపథ్యంలో, బట్ ఇప్పుడు రాజకీయ ముఖ చిత్రం ఎట్లా మారబోతుంది పురపాలక సంఘాల ఎన్నికల్లో అంటే త్రిముఖ పోటీ జరగబోతుంది. బట్ ఆ త్రిముఖ పోటీ జరుగుతున్నప్పుడు మరింత పోటీ తీవ్రతరం అవుతుంది. కాబట్టి బట్ కాంగ్రెస్ కి పట్టణాల్లో ఎంత బలం ఉందనేది ఎన్నికల్లో తేల్చబోతున్నాయి.
బహుశా అందుకే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది కాబట్టి ముఖ్యమంత్రి ఆల్రెడీ ప్రచారాన్ని ప్రారంభించారు. మీకు జనవరి 20 తారీఖు నాడు నోటిఫికేషన్ వస్తుందంటే జనవరి 16 నుంచే ముఖ్యమంత్రి గారు ప్రచారం ప్రారంభించి ఆల్రెడీ ఆదిలాబాద్ కంప్లీట్ చేశారు, ఇవాళ మహబూబ్ నగర్ కంప్లీట్ చేశారు. అంటే కొన్ని స్పెసిఫిక్ ఒక హైదరాబాద్ తప్ప మిగతా ఉమ్మడి 9 జిల్లాల్లో కూడా ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలు పెట్టి ఆయా మున్సిపాలిటీల్లోనూ కార్పొరేషన్లోనూ హామీలు ఇస్తున్నారు. ఇవాళ చూడండి, మీకు మహబూబ్ నగర్ లో IIITని ఏర్పాటు చేస్తామని ఒక కీలకమైనటువంటి హామీ ఇచ్చారు. అక్కడ అభివృద్ధికి నిధులకు కేటాయిస్తున్నామనేటటువంటి హామీలు కూడా ఇచ్చారు. అంటే నోటిఫికేషన్ వచ్చే లోపలనే కీలకమైనటువంటి బహిరంగ సభలు, కీలకమైనటువంటి హామీలు ఇచ్చి పట్టణాల్లో కూడా పట్టు సాధిస్తే కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా కొంత బలం చేకూరుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా కనపడుతుంది. అందుకే ముఖ్యమంత్రి గారు పదే పదే శాసనసభ్యులను, మంత్రులను హెచ్చరిస్తున్నారు. 18వ తారీఖు నాడు కూడా మేడారంలో కేబినెట్ మీటింగ్ పెట్టారు. బట్ దీని అన్నిట్లో కూడా కీలకమైనటువంటి అంశం ఏంటంటే పురపాలక సంఘ ఎన్నికలను ఎట్లా గతంలో ఇప్పుడు 117 జరుగుతున్నాయి. గతంలో 120 జరిగితే కాంగ్రెస్ గెలిచింది 8 మాత్రమే. అంటే ఈసారి ఆ సంఖ్యను 100 పెంచుకోవాల్సి ఉంటుంది. బట్ అంత ఈజీ అవుతుందా? 80 నుండి 100 మున్సిపాలిటీలను గెలవటం, తర్వాత 6 కార్పొరేషన్లు గెలవటం అంత సాధ్యమవుతుందా అంటే కాంగ్రెస్ పార్టీ అంత సీరియస్ గా ఈ ఎన్నికలను తీసుకుంది. బట్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీరు అన్నట్టు అంత సంతృప్తికరమైనటువంటి పెర్ఫార్మెన్స్ రాలేదు. వాళ్ళు అనుకున్నటువంటి స్థాయిలో గ్రామ పంచాయతీలను గెలవకపోగా బీఆర్ఎస్ కి జీవం పోసింది. బీఆర్ఎస్ కి ఏం జీవం పోసిందంటే హోప్లెస్ గా ఎన్నికల్లోకి దిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ 3500కు పైచిలకు గ్రామ పంచాయతీలు గెలిచేసరకు వాళ్ళలో ఒక ఉత్సాహం పెరిగిపోయింది. అంటే మనం ఇంకా గ్రామ స్థాయిలలో బీఆర్ఎస్ పార్టీకి పట్టు చెక్కు చెదరలేదు, పట్టు ఉంది అనేటటువంటి ఒక అభిప్రాయానికి ఆ పార్టీ వచ్చింది. కాబట్టి ఆ పార్టీ కూడా పురపాలక సంఘ ఎన్నికల్ని సీరియస్ గా తీసుకొని పోరాడుతుంది. కాబట్టి 3 పార్టీల మధ్య త్రిముఖ పోటీ జరుగుతున్నప్పుడు ఫలితాలు ఎట్లుంటాయనేది ఆసక్తికరమైనటువంటి విషయమే. బట్ 2020లో ఏకపక్షంగా బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ పురపాలక సంఘ ఎన్నికల్లో గెలుపు సాధించింది. బట్ అదే విధమైన గెలుపు ఇప్పుడు కాంగ్రెస్ సాధిస్తుందా అనేది మనం వేచి చూడాల్సినటువంటి అంశం. ఎస్ శేషు గారు.